నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. అక్టోబర్ 1 నుండి గ్రానైట్ ఫ్యాక్టరీ వారు చేస్తున్న సమ్మెకు ఎడ్జీ కటింగ్ అసోసియేషన్ మద్దతు తెలిపారు. గ్రానైట్ సినరైజ్ విషయంపై ఏఎంఆర్ కంపెనీకి ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ మధ్య 2 పర్యాయాలు చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఫ్యాక్టరీల వారికి మించి క్వారీల వారికి సినరైజ్ వల్ల బాగా ఇబ్బంది అయినా కానీ క్వారీ లోడింగ్ మాత్రమే ఆపారు తప్ప క్వారీలు నడుస్తున్నాయి. అదేవిధంగా సినరైజ్ క్రిందకి వచ్చే కంకర్ గ్రావెల్ వారు ఎవరు సమ్మెలో పాల్గొన్న దాఖలాలు లేవు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. పేరు ఐనీడి బుల్లియా. గత 5 సంవత్సరాల నుంచి నేను ఎడ్యుకేటింగ్ మిషన్ ఒకటి పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ప్రభుత్వం వారు 100 జీవో తీసుకొని రావడం వల్ల ఏఎంఆర్ మైనింగ్ కంపెనీకి ఇది అప్పచెప్పడం వల్ల ప్రైవేట్ పరం చేయడం వల్ల పెద్ద ఫ్యాక్టరీ వారు సమ్మెలో పాల్గొనడం జరిగింది. వారికి మద్దతుగా ఎడ్యుకేటింగ్ యూనియన్ తరపు నుంచి మేము సమ్మెలో పాల్గొన్నాము. కావున ఇక్కడ మాకు నివసించే జీవనాధారం ఎడ్యుకేటింగ్ మీద కటింగ్ చేసుకుంటూ జీవనం సాగించే పద్ధతే మాది. మాకు రెండో ప్రత్యామ్నాయం అంటూ లేదు. కావున ప్రభుత్వం వారు దయ ఉంచి 100 జీవోని రద్దు చేసి ఏఎంఆర్ కంపెనీని రద్దు చేసి పంపించవలసిందిగా కోరటం అయినది. కావున పెద్ద ఫ్యాక్టరీ వారు యథావిధిగా రన్నింగ్లోకి వస్తే వారి అనుసంధానంగా మేము వారికి పనికిరాని ముక్కలను తెచ్చుకొని మా పొట్ట పోసుకుంటూ జీవనం సాగించే చేసుకుంటున్నాం. కాబట్టి కావున ప్రభుత్వం వెంటనే దీని ముందు చూసి ఈ సమస్య నుంచి బయట పడవేయవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు పాలడుగు సుబ్బు. నేను చేమకుర్తి నివాసిని. నేను చేమకుర్తి పట్టణంలో ఎడ్యుకేటింగ్ ఫ్యాక్టరీ లీజు తీసుకొని నా జీవనం సాగిస్తూ ఉన్నాను. గడిచిన 15 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 100 నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూగర్భ గనులకు సంబంధించిన గ్రానైట్ వ్యవస్థను ఏఎంఆర్ సంస్థకి లీజుకి ఇవ్వడం జరిగింది. ఈ లీజుకి ఇవ్వడం దాన్ని నిరసిస్తూ గ్రానైట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ వారు గడిచిన 15 రోజులుగా బంద్ ప్రకటించడం జరిగింది. మేము మా వ్యాపారం చేసుకునే క్రమంలో పెద్ద ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఎడ్యుకేటింగ్ చేసుకోవడానికి పీసులు తీసుకొచ్చుకొని 2x1 1x1 పట్టీలు కట్ చేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నాం. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల గ్రానైట్ పరిశ్రమ పూర్తిగా దెబ్బతినడం జరిగింది. దీనిలో భాగంగా మా దగ్గర పనిచేసేటువంటి కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 4-5 కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఈ కార్మికులు వారికి సరైన పని సౌకర్యం లేక సరైన వసతులు లేక వారు ఇబ్బంది పడుతూ వారి గ్రామాలకు తిరిగి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా వెళ్ళటం వల్ల గ్రానైట్ పరిశ్రమ మామూలుగానే దెబ్బతినడం జరిగింది. వీళ్ళు కార్మికులు వెళ్ళడం వల్ల మేము నిరాశలో అవుతూ ఉన్నాం. కాబట్టి ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా యందు దయ ఉంచి ఈ యొక్క గ్రానైట్ పరిశ్రమని ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏఎంఆర్ సంస్థకు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 100ని రద్దు చేసి ఏఎంఆర్ సంస్థ ఇక్కడి నుంచి వెళ్లే విధంగా తిరిగి మళ్ళా స్లాబ్ సిస్టమ్ గవర్నమెంట్ విధానమైన స్లాబ్ సిస్టమ్ని మళ్ళీ పునరుద్ధరించి ఈ యొక్క గ్రానైట్ లావాదేవీలని ప్రభుత్వమే తీసుకొని ఈ యొక్క ఇబ్బందుల్లో ఉన్న గ్రానైట్ పరిశ్రమని ప్రభుత్వం ఆదుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు దేశ విదేశాలు తిరిగి ఇతర దేశాల నుంచి కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ యువతకి ఉపాధిని కల్పించాలని వాళ్ళు నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. అదే తరుణంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ గ్రానైట్ వ్యవస్థ ద్వారా ఎంతోమంది యువత ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యువతతో పాటు ఎన్నో కుటుంబాలు ఇతర రాష్ట్రాలు వచ్చినటువంటి కుటుంబాలు కూడా ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నాయి. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ యొక్క గ్రానైట్ పరిశ్రమ దెబ్బతినడంతో పాటు యువత ఎంతో లాసిపోయే అవకాశం కూడా ఉంది. ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద పూర్తిగా ఒక కమిటీని వేసి పూర్తిగా ఇక్కడ జరుగుతున్నటువంటి లోపాలను లాభ నష్టాలను దగ్గరగా చూసి ఈ యొక్క గ్రానైట్ పరిశ్రమకు సరైన నిర్ణయం తీసుకొని గ్రానైట్ పరిశ్రమను ఆదుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.